Hello everyone, this is Niranjan, Faculty of English Language. Welcome to our YouTube channel, English Easy Bodhan. సో ఇప్పుడు మనం తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసరికి టాపిక్ 7 స్పీచ్. డిస్కోర్సెస్లో ఒక సబ్ టాపిక్ స్పీచ్. ఈ స్పీచ్ అనేది ఏంటి అసలు? సో వాట్ ఈస్ ద స్పీచ్? వాట్ ఈస్ ద ఫార్మేట్ ఆఫ్ స్పీచ్? వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ స్పీచ్? సో అవన్నీ తెలుసుకుంటాం ఇప్పుడు. సో స్పీచ్. A speech is a formal talk given to an audience to inform and inspire and also persuade. వివరించడం, తెలియచేయడం, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం, ఇన్స్పైర్ చేయడం. మన యొక్క స్పీచ్ ఇతరులను ఎంతగా ఇన్స్పైర్ చేస్తుందంటే అంతగా ఆ స్పీచ్ అనేది ఉండాలి. అందుకోసమే స్పీచ్ అనేది ఎలా ఉండాలి, దాని యొక్క ఫార్మాట్ ఏంటి, దాని యొక్క ఫీచర్స్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుంటాం. ఖచ్చితంగా మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వ్యక్తిని ఇన్స్పైర్ చేస్తుంది. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఫార్మాట్, స్పీచ్ ఫార్మాట్. సో ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంది చూడండి. నేను ఇక్కడ మీకు మ్యాటర్ కూడా ఇచ్చాను ఇక్కడ. సో ఇది మీరు ఏంటి అని అర్థం చేసుకోవడానికి. మనం ఫార్మాట్ అన్నప్పుడు ఏం చేయాలి? టైటిల్ తర్వాత ఏమొస్తుంది? గ్రీటింగ్ తర్వాత ఇంట్రొడక్షన్ తర్వాత బాడీ తర్వాత కంక్లూజన్ తర్వాత క్లోజింగ్. ఇది సింపుల్గా చెప్పేయచ్చు. ఈ డైలాగ్ ఈ యొక్క ఫార్మాట్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. స్పీచ్ ఫార్మాట్. ఇక్కడ లోపల అసలు ఏంటి, టైటిల్ అనేది ఏంటి ఆప్షనల్, వాడచ్చు వాడకపోవచ్చు, కానీ మన యొక్క ఫార్మాట్లో మాత్రం ఖచ్చితంగా ఏం మెన్షన్ చేయాలి? టైటిల్ అనేది ఉంటుంది స్టార్టింగ్లో. తర్వాత ఏముంటుంది? గ్రీటింగ్ చేయడం. రెస్పెక్టెడ్ చీఫ్ గెస్ట్, ప్రిన్సిపాల్, టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైనా స్పీచ్ ఇస్తుంటారు కదా, పిల్లలు కానీ మనం కానీ ఏదైనా ఇచ్చేటప్పుడు ఫస్ట్ అందరికీ గ్రీటింగ్స్ తెలియజేయడం. శాల్యుటేషన్ అని కూడా అనొచ్చు. రేపు భవిష్యత్తులో ఏదైనా స్పీచ్ వచ్చేటప్పుడు వాట్ ఈస్ ద స్పీచ్ ఫార్మాట్ అన్నప్పుడు టైటిల్, శాల్యుటేషన్ అంటారు. అప్పుడు అరే గ్రీటింగ్ లేదే అని అనుకోవద్దు. సో గ్రీటింగ్ అన్నా శాల్యుటేషన్ అన్నా ఒక్కటే. సో ఇట్లా గ్రీటింగ్స్ చెప్పడం. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సో ఇవన్నీ కూడా ఏమైతే గ్రీటింగ్. సో థర్డ్ వన్ ఏమొస్తుంది? ఇంట్రొడక్షన్. ఐ యామ్ నిరంజన్, ఇట్లా చెప్పుకుంటూ రావడం. ఇంట్రొడక్షన్, నా గురించి నేను చెప్పడం. సో గ్రీటింగ్ అయిపోయిన తర్వాత మన గురించి చెప్పడం. ఆ తర్వాత ఏమొస్తుంది? బాడీ అంటే ఏంటి? దీంట్లో మనం ఆ యొక్క మ్యాటర్ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ రోజు గురించా, ఏదైనా ఒక సంఘటన గురించా, లేదా ఒక విషయాన్ని గురించా తెలియజేసేదే ఈ యొక్క బాడీ మ్యాటర్ ఇది. నెక్స్ట్ వన్ కంక్లూజన్. మొత్తం మాట్లాడిన తర్వాత లాస్ట్లో చివరిలో మనం ఏం చేయాలి? ఆ యొక్క మ్యాటర్కి సంబంధించి కంక్లూజన్ ఇవ్వాలి. సో సమ్మరైజ్ ది మెయిన్ ఐడియా. సో మొత్తం దానికి సంబంధించినంతా కూడా ఒక 1 or 2 లైన్స్లో మనం చెప్పిన టాపిక్ అంతా కూడా, బాడీ అంతా కూడా ఒక 2-3 లైన్స్లో చెప్పేసుకోవడం కంక్లూజన్. ఎండ్ విత్ ఏ పాజిటివ్ మెసేజ్ ఆర్ ఏ థ్యాంక్ యూ. సో ఎండింగ్లో మనము ఏదైనా ఒక పాజిటివ్గా చెప్పడం, ఇలా ఉండాలి, అలా చేయాలి, అలా చేయకూడదు అనుకున్నా ఇప్పటి నుంచి మనము ఫాలో అవుదాము అని చెప్పడం అట్లా. నెక్స్ట్ వన్ క్లోజింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సో యాక్చువల్లీ ఇక్కడ మనము కొంతమంది ఏం చెప్తారంటే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అలాంటి ఉంటాయి కదా, అలాగే క్లోజింగ్ చేయడం అనమాట. థ్యాంక్స్ టు ఆల్ అని. సో ఫర్ యువర్ కోఆపరేషన్, థ్యాంక్స్ టు ఆల్ ఫర్ కమింగ్ దిస్ ప్లేస్ అని చెప్పడం. సో అలాగా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినట్టుగా క్లోజింగ్ చేసుకోవడం. సో ఇవి మన యొక్క ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫార్మాట్. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్మాట్. సో ఇంకొక విషయం ఏంటి అంటే కనుక ఇది ఒకేసారి అన్నీ చదివితే కన్ఫ్యూజన్ అవుతారు. కాబట్టి డైలీ 1 or 2 మాత్రమే చదవాలి. అది కూడా ఎలా చదవాలి? ఫార్మాట్ చదవాలి, తర్వాత ఫీచర్స్ చదవాలి. అలా చదివితేనే గుర్తుంటాయి. ఒకే రోజు కూర్చొని 5-6 వీడియోలు ఒకేసారి చూసేస్తే అంత కన్ఫ్యూజనే. అంత ఫార్మాట్ ఏంటి, ఫీచర్స్ ఏంటి ఇలా ఉంటుంది. కాబట్టి డైలీ 1 or 2 మాత్రమే చదవాలి, అంతకుమించి ఎక్కువ చదవద్దని. అదే ఫార్మాట్, అదే ఫీచర్స్ చదివిన తర్వాత రివిజన్ ఉండాలి. నేర్చుకున్నది పేపర్ మీద మళ్ళీ రాస్తే మీకు అర్థమవుతుంది బాగా. సో అది ఒకటి. సో ఇది ఫార్మాట్. ఇది నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, ఈజీ నిమోనిక్ అంటే చిన్నగా ఒక బ్లైండ్గా గుడ్డి గుర్తుల్లాగా మనం పెట్టుకోవడానికి చెప్పారనమాట. సో టైటిల్కి T పెట్టారు, గ్రీటింగ్కి G పెట్టారు, ఇంట్రొడక్షన్కి I పెట్టారు, పర్పస్కి ఏమో P పెట్టారు, బాడీకి ఏమో B పెట్టారు. సార్ ఇక్కడ పర్పస్ వచ్చిందేంటి? రావచ్చు పర్పస్ అనేది, ఇక్కడ మెన్షన్ చేశారు అంతే. ఒకవేళ ఉంటే పర్పస్, లేకపోతే బాడీ. సో ఇంట్రొడక్షన్ తర్వాత నెక్స్ట్ వన్ కంక్లూజన్కి C పెట్టారు, థ్యాంక్ ది ఆడియన్స్కి T పెట్టాడు. సో ఇది అంతా కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఈ యొక్క నిమోనిక్ అనేది ఇచ్చారనమాట, మనం గుడ్డి గుర్తుగా. నెక్స్ట్ వన్ ఒక శాంపుల్ స్కెలిటన్. ఇది దట్ మీన్స్ ఏ విధంగా ఇచ్చారు, మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఇది ఇక్కడ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సో ఇది జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చామంతే. నెక్స్ట్ వన్ స్పీచ్ ఫీచర్స్.
స్పీచ్ యొక్క ఫీచర్స్ ఏంటి? క్లియర్ టైటిల్ ఆర్ టాపిక్కి సంబంధించినటువంటి క్లియర్ టైటిల్ ఉండాలి. ఫీచర్స్ ఇవి ఫీచర్స్, నాట్ ఎ ఫార్మాట్. సో గుర్తుపెట్టుకోవాలి, వాట్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ స్పీచ్ అన్నప్పుడు ఈ ఫీచర్స్ ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. సో ప్రాపర్ గ్రీటింగ్ టు ది ఆడియన్స్కి ప్రాపర్ గ్రీటింగ్ ఉండాలి. ఇప్పుడు మేము హలో ఎవరివన్ అలా అంటున్నాము, గుడ్ మార్నింగ్ సార్ అంటున్నాము, అలాగా. సెల్ఫ్ ఇంట్రొడక్షన్, నీ గురించి నువ్వు చెప్పుకోవాలి. ఫస్ట్ నువ్వు ఎవరో కదా చెప్పాల్సింది. సో అని నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్న తర్వాతనే స్పీచ్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్గా వచ్చి స్పీచ్ స్టార్ట్ చేసినామంటే అది గుడ్ స్పీచ్ కాదు. నెక్స్ట్ వన్, పర్పస్ ఆఫ్ ది స్పీచ్ ఈజ్ క్లియర్లీ స్టార్టెడ్. పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ స్పీచ్? మనం అక్కడైతే డైరెక్ట్గా ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత బాడీ పెట్టాము, ఇక్కడ పర్పస్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో బాడీకి ముందు, దట్ మీన్స్ ఏంటి, ఇంట్రొడక్షన్ తర్వాత వచ్చేది పర్పస్, తర్వాత ఈ యొక్క ఇది బాడీ వస్తుంది అనుకోవచ్చు. సో ఫార్మేట్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్ వన్, సింపుల్ అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ ఉండాలి. సింపుల్గా ఉండాలి, ఫార్మల్ లాంగ్వేజ్ ఉపయోగించాలి. ఇన్ఫార్మల్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు వచ్చింది మనకు ఫార్మల్ లాంగ్వేజ్ అనేది. అందుకే కన్ఫ్యూజన్ కాకుండా డైలీ 1 or 2 మాత్రమే నేర్చుకోవాలి. ఎక్కువ నేర్చుకుని ఇబ్బంది పడతాం. నెక్స్ట్ వన్, లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఐడియాస్. సో సీక్వెన్స్గా పెట్టాలి మనం ఐడియాస్ అన్నీ కూడా. సో ఇంట్రొడక్షన్, బాడీ, కంక్లూజన్, ఈ విధంగా ఉండాలి. నెక్స్ట్ వన్, రిలవెంట్ ఫ్యాక్ట్స్, ఎగ్జాంపుల్స్ ఆర్ ఒపీనియన్స్. మనము రిలవెంట్గా ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి. ఏదైనా ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రదేశం గురించి చెప్పేటప్పుడు కానీ, ఏదైనా ఒక సంఘటన గురించి చెప్పేటప్పుడు కానీ రిలవెంట్గా ఉన్నటువంటి ఆ సంఘటనకు సంబంధించినటువంటి విషయాలే చెప్పాలి. ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి వాటికి సంబంధించి. నెక్స్ట్ ఒపీనియన్స్ చెప్పాలి. ఇలా ఉంటే స్పీచ్ అనేది ఒక అట్రాక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ వన్, ఆడియన్స్ ఓరియంటెడ్ అండ్ ఎంగేజింగ్. ఆడియన్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా మన స్పీచ్ ఉండాలి. మనం మాట్లాడే ప్రతి డైలాగ్ కూడా ఆడియన్స్ యొక్క హృదయం నిలిచిపోవాలి అట్లే. నెక్స్ట్ వన్, కంక్లూడింగ్ మెసేజ్ ఆర్ అప్పీల్. సో లాస్ట్లో మన యొక్క మెసేజ్కు ఒక కంక్లూజన్ ఇవ్వాలి. ఎలా ఉండాలి? అది మనం అప్పీల్ చేసినట్టుగా, మనం ఏది నా ఒపీనియన్ ఇది అన్నట్టుగా చెప్పుకోవడం. నెక్స్ట్, థ్యాంకింగ్ ది ఆడియన్స్ అట్ ది ఎండ్. ధన్యవాదాలు తెలియజేయడం. మీరు అందరూ ఇంతసేపు ఓపిక్గా నా యొక్క స్పీచ్ ఉన్నారు, నా నుంచి ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, చాలా థ్యాంక్స్ అండి మీకు అని చెప్పుకోవడం. సో ఇవి ఫీచర్స్. వాట్ ఆర్ ది ఫీచర్స్ ఆఫ్ ది స్పీచ్? సో క్వశ్చన్ రావడానికి ఏవేవి ఉంటాయి, ఎలా ఉన్నాయి, క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్పీచ్? సో స్పీచ్లో ఫస్ట్ పార్ట్ ఏంటి అని ఇచ్చినాడు. కంక్లూజన్ వస్తుందా? కాదు. బాడీయా? కాదు. ఓట్ ఆఫ్ థ్యాంక్సా? లాస్ట్లో వస్తుంది. సో మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఫస్ట్ గ్రీటింగ్. సో గ్రీటింగే. నెక్స్ట్ వన్, ఏ స్పీచ్ షుడ్ ఎండ్ విత్. ఇదేంతో ఎండ్ అవుతుంది స్పీచ్? థ్యాంకింగ్ ది ఆడియన్స్ ఆర్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్, రెండు ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో థ్యాంకింగ్ ది ఆడియన్స్ అని చెప్పుకోవడం. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫీచర్ ఆఫ్ ఏ గుడ్ స్పీచ్. సో కింద ఇచ్చిన వాటిలో గుడ్ స్పీచ్ ఏంటి? ఫీచర్ ఆఫ్ గుడ్ స్పీచ్, మంచి స్పీచ్ యొక్క ఫీచర్ ఏంటి చూడండి. అన్క్లియర్ ఐడియాస్ ఇస్తుందా? కాదు. ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఓన్లీ? కాదు. లాజికల్ సీక్వెన్స్ ఆఫ్ ఐడియాస్, అది మంచి ఫీచర్. ఖచ్చితంగా మనం చెప్పేటివన్నీ లాజికల్ సీక్వెన్స్లో ఉండాలి, మన ఐడియాస్ కానీ మన వ్యూస్ కానీ. విచ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ సూటబుల్ టు బిగిన్ ఏ స్పీచ్. ఏ ఎక్స్ప్రెషన్ సూటబుల్గా ఉంటుంది చూడండి ఇక్కడ. డియర్ డైరీ, డియర్ సార్ మేడం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇవి కాదు. రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్ ఆర్ టీచర్స్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్. ఎంత బాగుంటుంది, మనం ఎప్పుడైనా కానీ స్పీచ్ మొదలు పెట్టేటప్పుడు అలాగే చెప్తాం, కాబట్టి అదే సూటబుల్. నెక్స్ట్ వన్, ది మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ స్పీచ్ ఈజ్ టు. మెయిన్ పర్పస్ ఏంటి? ఇన్ఫార్మ్ చేయడం, పర్సుయేట్ చేయడం, వివరించడం, ఇన్స్పైర్ చేయడం. నెక్స్ట్ వన్, విచ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ ది మెయిన్ ఐడియాస్ ఆఫ్ ఏ స్పీచ్. సో ఏ పార్ట్ అనేది మెయిన్ ఐడియానే మనకు తెలియజేస్తుంది స్పీచ్లో? బాడీ. మొత్తం బాడీలోనే మొత్తం మనం చెప్పాలనుకున్న విషయానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి దాంట్లో. నెక్స్ట్ వన్, విచ్ లాంగ్వేజ్ ఈజ్ మోస్ట్ సూటబుల్ ఫర్ ఏ స్పీచ్. ఏ లాంగ్వేజ్ సూటబుల్ అవుతుంది? సింపుల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్ ఆర్ ఫార్మల్ లాంగ్వేజ్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సింపుల్, ఫార్మల్ అండ్ క్లియర్ లాంగ్వేజ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ స్పీచ్. చూడండి ఇక్కడ మళ్ళీ వచ్చింది నాట్. మనం ఖచ్చితంగా క్వశ్చన్ చదివేటప్పుడు నాట్ ఉందా లేదా, ఫస్ట్ క్వశ్చన్ బాగా క్లారిటీగా చదవాలి, తర్వాతే వెళ్ళాలి ఆన్సర్స్కి. సో నాట్ ఏ ఫీచర్ ఆఫ్ స్పీచ్ ఏంటి ఇక్కడ? ప్రాపర్ గ్రీటింగ్ ఉండాల్సిందే, క్లియర్ కంక్లూజన్ ఉండాల్సిందే, రిలవెంట్ కంటెంట్ ఉండాల్సిందే. కానీ సెంటెన్స్ అడ్రస్ అవసరమా? అవసరం లేదు. అది మాకు అనవసరం, అన్నెసెసరీ ఫీచర్ అది. ఏ స్పీచ్ ఈజ్ మెయిన్లీ అడ్రస్ టు. ఎవరికి మనము ఈ స్పీచ్ అనేది తెలియజేస్తున్నాం? ఆడియన్స్.
ఎవరి కోసం ఈ స్పీచ్ ఇస్తున్నాం? ఆడియన్స్. సో ఆడియన్స్ కోసం. విచ్ ఈజ్ అన్ అప్రోప్రియేట్ క్లోజింగ్ ఫర్ ఎ స్పీచ్. సో ఏంటి క్లోజింగ్, ఏంటి స్పీచ్కి లాస్ట్ అప్రోప్రియేట్ క్లోజింగ్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ కాదు, డియర్ సార్ కాదు, ఫ్రమ్ కాదు. మనం పెట్టాల్సింది ఏంటి? థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ నైస్ డే, థ్యాంక్స్ టు ఎవరి వన్, ఇవన్నీ కూడా చెప్తారు కదా అలాగా. సో ఇది ఫ్రెండ్స్, ఇదంతా కూడా స్పీచ్కి సంబంధించినటువంటిది. ఈ యొక్క డిస్కోర్సెస్లో ప్రతి టాపిక్ సంబంధించి నేను చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఈ టాపిక్స్లలో నుంచి 1 or 2 మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. అందుకోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఇవి చూసుకోండి. వచ్చే ఏరియా నుంచి మనం ఫస్ట్ పాయింట్స్ మార్క్స్ అనేవి తెలుసుకోవాలి. సో థ్యాంక్స్ టు ఆల్, అండ్ అందరూ కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ నిరంజన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇంగ్లీష్ ఈజీ బోధన్. సో ఇప్పుడు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికి పారాగ్రాఫ్ రైటింగ్. సో డిస్కోర్సెస్లోనే ఇది కూడా ఒక సబ్ టాపిక్, పారాగ్రాఫ్ రైటింగ్. సో పారాగ్రాఫ్ అంటే ఏంటి మనకు అందరికీ తెలిసినది. పారాగ్రాఫ్ను ఎలా రాయాలి, దానికి రాయవలసినటువంటి ఫార్మేట్ ఏంటి, ఫీచర్స్ ఏంటి. సో ఇక్కడ చూడండి, అసలు పారాగ్రాఫ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ పారాగ్రాఫ్? ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ సెంటెన్సెస్ దట్ డెవలప్స్ వన్ మెయిన్ ఐడియా. ఏదైనా ఒక మెయిన్ ఐడియా గురించి తెలియజేయాలనుకున్నప్పుడు అన్నీ కూడా ఒక గ్రూప్, ఏమంటారు, సమూహం, వాక్యాల సమూహాన్ని మనం పారాగ్రాఫ్ అంటాం. సో ఈ వాక్యాల సమూహం ఏమి ఇవ్వాలి? మనకు మెయిన్ ఐడియా ఇవ్వాలి. మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ సంఘటనకు సంబంధించినటువంటి మెయిన్ ఐడియాని ఇవ్వాలి. సో ఆ మెయిన్ ఐడియా అనేది ఎలా వస్తుంది? అన్ని వాక్యాల సమూహం. ఆ వాక్యాల సమూహాన్ని ఏమంటాం మనము? పారాగ్రాఫ్ అంటాం. సో అదే ది స్టాండర్డ్ ఫార్మేట్ ఈజ్. సో పారాగ్రాఫ్ ఎలా ఉండాలి? ఫార్మేట్ ఏంటి అసలు? ఫార్మేట్ ఫస్ట్ చూడండి, ఇక్కడ టాపిక్ సెంటెన్స్ ఫస్ట్ వన్, నెక్స్ట్ వన్ సపోర్టింగ్ సెంటెన్సెస్, అండ్ నెక్స్ట్ వన్ కంక్లూడింగ్ సెంటెన్స్. సో ఫస్ట్ టాపిక్ సెంటెన్స్ ఏంటి? ఇవి 3 మన యొక్క ఫార్మేట్ గుర్తుపెట్టుకోవాల్సినవి, దానికి సంబంధించినటువంటి విషయాలు. ఇంట్రొడ్యూసెస్, టాపిక్ సెంటెన్స్ అంటే ఏంటి? ఇంట్రొడ్యూసెస్ ది మెయిన్ ఐడియా ఆఫ్ ది పారాగ్రాఫ్. సో మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో ఆ సంఘటనకు సంబంధించి లేదా ఆ విషయానికి సంబంధించినటువంటి మెయిన్ ఐడియాకి సంబంధించినటువంటి ఒక ఫస్ట్ లైన్, అదే చెప్తున్నాను, మెయిన్ ఐడియా. సపోర్టింగ్ సెంటెన్సెస్, దానికి రిలేటెడ్గా సపోర్ట్ చేసేటివి మధ్యలోటివి, ఎక్స్ప్లెయిన్ చేయడము, డిస్క్రైబ్ చేయడము, డిస్క్రైబ్ అన్నా వర్ణించడమే, ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నా వివరించడమే. ఆర్ గివ్ ఎగ్జాంపుల్స్ టు సపోర్ట్ ది మెయిన్ ఐడియా, ఆ మెయిన్ ఐడియాకు ఎగ్జాంపుల్స్ ఇవ్వడం, సపోర్ట్ చేయడం. కంక్లూడింగ్ సెంటెన్స్ సమ్మరైజెస్ ది పారాగ్రాఫ్ ఆర్ గివ్స్ ఏ ఫైనల్ థాట్, లాస్ట్ చివరి సెంటెన్స్ మెయిన్ ఆ యొక్క ఐడియాకి సంబంధించి ఒక కంక్లూజన్ ఇవ్వడం. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఫార్మాట్. పారాగ్రాఫ్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ ఎన్ని? 3. టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్సెస్, కంక్లూడింగ్ సెంటెన్స్. ఇది ఫార్మాట్. నెక్స్ట్ వన్, ఏ గుడ్ పారాగ్రాఫ్ షుడ్ హ్యావ్. సో ఒక మంచి పారాగ్రాఫ్కు ఉండవలసినటువంటి లక్షణాలు, ఫీచర్స్ అనొచ్చు, ఇంకా ఏదైనా అనొచ్చు. మంచి పారాగ్రాఫ్ ఏంటి? సింపుల్గా ఉంది. యూనిటీ అంటే ఆల్ సెంటెన్సెస్ ఫోకస్ ఆన్ వన్ మెయిన్ ఐడియా. అన్ని సెంటెన్సెస్ కూడా ఒక సంఘటనకు సంబంధించి రిలేటెడ్గా ఉండాలి, వేరే దానికి సంబంధించి ఉండకూడదు. యూనిటీగా ఉండాలి, ఒక సమూహంగా ఉండాలి. కోహరెన్స్, ఐడియాస్ ఫ్లోస్ లాజికల్లీ విత్ ప్రాపర్ లింకింగ్ వర్డ్స్. అన్నీ కూడా ఒక ఆర్డర్లో ఉండడం, ఒకదానికి ఒకటి రిలేటెడ్గా ఉండడం. నెక్స్ట్ వన్, అడిక్వేట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎనఫ్ డీటెయిల్స్ అండ్ ఎగ్జాంపుల్స్ సపోర్ట్ ది టాపిక్. ఆ టాపిక్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రిలేటెడ్గా ఉండాలి, ఒకదానికొకటి మనం చదువుతూ డెవలప్ చేసుకుంటూ వెళ్ళే పారాగ్రాఫ్. సో ఇది మన యొక్క గుడ్ పారాగ్రాఫ్ యొక్క లక్షణాలు అనుకోండి, ఫీచర్స్ ఏమి ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ అడగచ్చు అనమాట. సో క్వశ్చన్స్ కూడా ఎలా అడగచ్చు? వాట్ ఈస్ ద గుడ్ పారాగ్రాఫ్ ఫీచర్ అంటాడు. యూనిటీయా, కోహరెన్సా, అడిక్వేట్ డెవలప్మెంటా? ఇదే మెయిన్. సో యూనిటీ, కోహరెన్స్, అడిక్వేట్ డెవలప్మెంట్. సో నెక్స్ట్ వన్, క్వశ్చన్స్. ఏ పారాగ్రాఫ్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్. అసలు పారాగ్రాఫ్ అంటే ఏంటి? సెంటెన్సెస్ రిలేటెడ్ టు వన్ మెయిన్ ఐడియా. సో అన్ని వాక్యాలన్నీ కూడా రిలేటెడ్గా ఉంటాయి ఒక మెయిన్ ఐడియా మీద, ఒక విషయం మీద. సో అది గ్రూప్ ఆఫ్ సెంటెన్సెస్ రిలేటెడ్ టు వన్ మెయిన్ ఐడియా. ది ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఈజ్ కాల్డ్ ది. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్. సో ఇవన్నీ కూడా
మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలలో ఫస్ట్ ఇది. సో ఫస్ట్ సెంటెన్స్ పారాగ్రాఫ్లో ఫస్ట్ సెంటెన్స్ ఏది? టాపిక్ సెంటెన్స్. ఇందాకనే మనం తెలుసుకున్నాం టాపిక్ సెంటెన్స్ అని. నెక్స్ట్ వన్, విచ్ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ ది మెయిన్ ఐడియా ఆఫ్ పారాగ్రాఫ్ అన్నాడు. సో ఏంటి అసలు ఆ పారాగ్రాఫ్ అనే దాని గురించి ఫోకస్ మొత్తంగా ఫస్ట్ చదవగానే తెలియజేసేది అనమాట. ఏంటి ఆ సెంటెన్స్ అంటే టాపిక్ సెంటెన్స్. టాపిక్ సెంటెన్స్ చదవగానే ఓ మనం ఈ విషయం గురించి తెలుసుకుంటున్నామా అని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఏ గుడ్ పారాగ్రాఫ్ షుడ్ హ్యావ్. ఒక మంచి పారాగ్రాఫ్కి ఏమేమి ఉండాలి చూడండి. యూనిటీ, కోహరెన్స్, ప్రాపర్ డెవలప్మెంట్ ఆర్ అడిక్వేట్ డెవలప్మెంట్. సో ఏదైనా ఒకటే. సో ఆల్ ఆఫ్ ది అబోవ్ 5 అన్నీ కూడా గుడ్ పారాగ్రాఫ్కి ఉండవలసినటువంటి లక్షణాలు ఇందాక చెప్పుకున్నది. ఏ పారాగ్రాఫ్ మెయిన్లీ డిస్కస్. ఆ పారాగ్రాఫ్ అనేది ఏం డిస్కస్ చేస్తుంది అసలు? వన్ మెయిన్ ఐడియా, ఒక మెయిన్ ఐడియాకి సంబంధించి తెలియజేస్తుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఇంకా వేరేవి చెప్తున్నాను ఇప్పుడు. ది ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఈజ్ కాల్డ్ ది. ఏంటంటే ఫస్ట్ పారాగ్రాఫ్ సెంటెన్స్ యొక్క పారాగ్రాఫ్ ఫస్ట్ సెంటెన్స్ ఏమంటారు దాన్ని? టాపిక్ సెంటెన్స్. సపోర్టింగ్ సెంటెన్స్ అనేది రెండోది, మూడోదిసరికి కంక్లూడింగ్ సెంటెన్స్. కాబట్టి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? టాపిక్ సెంటెన్స్. నెక్స్ట్, ది లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ పారాగ్రాఫ్ ఈజ్. ఇప్పుడాగే తెలుసుకున్నాం మనము టాపిక్, సపోర్టింగ్, కంక్లూడ్. సో లాస్ట్ ఏమవుతుంది? కంక్లూడింగ్ సెంటెన్స్. విచ్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ ది మెయిన్ ఐడియా విత్ డీటెయిల్స్ అన్నారు. ఏంటి ఏ పార్ట్ మనం మెయిన్ ఐడియా తెలియజేస్తుంది? సపోర్టింగ్ సెంటెన్సెస్. సో ఇది ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సపోర్టింగ్ సెంటెన్సెస్లోనే మనకు మెయిన్ ఐడియా తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, సపోర్టింగ్ సెంటెన్సెస్ మెయిన్లీ ఎక్స్ప్లెయిన్ అండ్ డెవలప్ ది మెయిన్ ఐడియా. సో మన సపోర్టింగ్ సెంటెన్సెస్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే కనుక ఆ యొక్క విషయం సంబంధించి మెయిన్ ఐడియాని తెలియజేస్తుంది. ఎక్స్ప్లెయిన్ అండ్ డెవలప్ ది మెయిన్ ఐడియా. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ ఏ పారాగ్రాఫ్ ఈజ్ ది నోన్ యాజ్ ది. సో పారాగ్రాఫ్ యొక్క లాస్ట్ సెంటెన్స్ ఏంటి? కంక్లూడింగ్ సెంటెన్స్. చూడండి అయిపోయి. విచ్ ఈస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ పారాగ్రాఫ్. ఈ కింది వాటిలో ఏది గుడ్ క్యారెక్టర్ కాదు? చూడండి, యూనిటీయా, కోహరెన్సా, లాజికల్ ఆర్డరా, అన్రిలేటెడ్ ఐడియాసా? ఏంటి మనకు తెలుసు ముందుగానే, యూనిటీ, కోహరెన్స్, అడిక్వేట్ ఆర్డర్ అని చెప్పాం మనం. సో ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ గుడ్ పారాగ్రాఫ్ యొక్క లక్షణాలు. లేనిది ఏది? అన్రిలేటెడ్ ఐడియాస్ వాడకూడదు. నెక్స్ట్ వన్, ది క్వాలిటీ దట్ మేక్స్ ఐడియాస్ ఫ్లో స్మూత్లీ ఈజ్ కాల్డ్. సో మన యొక్క ఐడియాస్ అన్నీ కూడా స్మూత్గా తెలియజేయడానికి ఏంటంటే కోహెరెన్స్, అంటే లాజికల్గా చెప్పడం, ఆర్డర్లో చెప్పడం, అవన్నీ కూడా ఏమవుతుంది? కోహెరెన్స్ అవుతుంది. సో స్మూత్లీ ఈజ్ కాల్డ్. చూడండి క్వాలిటీ. నెక్స్ట్ వన్, యూనిటీ ఇన్ ఏ పారాగ్రాఫ్ మీన్స్. సో పారాగ్రాఫ్ యొక్క యూనిటీ ఏంటి? వన్ సెంట్రల్ ఐడియా త్రూ అవుట్ ది పారాగ్రాఫ్. సో యూనిటీ అనేది ఏం తెలియజేస్తుంది? మొత్తం విషయానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఒకటే ఒక ఐడియా అనమాట. చూడండి, వన్ సెంట్రల్ ఐడియా త్రూ అవుట్ ది పారాగ్రాఫ్. సో తెలియజేస్తుంది యూనిటీ అనేది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు కనెక్ట్ ఐడియాస్. సో దీంట్లో మనకు కనెక్టింగ్ వర్డ్స్ అన్నమాట, ఈ లింకింగ్ వర్డ్స్ అంటారు. ఏవేవి? హౌ ఎవర్, దేర్ ఫర్, మోర్ ఓవర్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాల్సినటువంటిది. ఐడియా మనము ఏదైనా చెప్తూ ఉన్నప్పుడు రిలేటెడ్గా ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా రాయాలి. నెక్స్ట్ వన్, ది ఐడియల్ పారాగ్రాఫ్ షుడ్ ఫోకస్ ఆన్. ఏంటి పారాగ్రాఫ్ ఫోకస్ చేయాల్సింది ఏంటి? దేని మీద? వన్ మెయిన్ ఐడియా, ఒక మెయిన్ ఐడియా మీద. సో ఇది ఏపీ టెట్ కానీ డిఎస్సికి సంబంధించి ఒక 1 లైన్లో చెప్పినాడు అనమాట. ఏ పారాగ్రాఫ్ హ్యాస్ 3 పార్ట్స్. 3 పార్ట్స్ కలిగి ఉంటుంది పారాగ్రాఫ్. టాపిక్ సెంటెన్స్, సపోర్టింగ్ సెంటెన్సెస్, కంక్లూడింగ్ సెంటెన్స్. నెక్స్ట్, ఎసెన్షియల్ క్వాలిటీస్ ఏంటి? దాని యొక్క క్వాలిటీస్ ఇందాకే చెప్పిన ఏ గుడ్ పారాగ్రాఫ్ అని. సో యూనిటీ, కోహరెన్స్ అండ్ అడిక్వేట్ డెవలప్మెంట్. వన్ పారాగ్రాఫ్ ఈజ్ వన్ మెయిన్ ఐడియా. ఒక పారాగ్రాఫ్ అనేది ఒక మెయిన్ ఐడియాని తెలియజేస్తుంది. సో ఇది పారాగ్రాఫ్ సంబంధించి. సో థ్యాంక్స్ టు ఆల్. నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్కర్సెస్లో ఇప్పటివరకు అయ్యాయి, ఇంకా నెక్స్ట్ లెటర్ రైటింగ్ సపరేట్ మళ్ళీ వీడియో చేసి పెడతాను. సో థ్యాంక్స్ టు ఆల్.